ప్లాంటేషన్ ఫినిష్ అయ్యి ఇప్పటికి 3 days అయింది. అండ్ పెద్ద చెట్ల కోసం అనార్ ఇంకా సీతాఫల్ కోసం గుంతలు తీస్తున్నాము. ఒకసారి సైట్ విజిట్ చేసుకొని వచ్చేద్దాం. ప్లాంటేషన్ అయ్యి ఇవాళకి ఎగ్జాక్ట్గా 3 days అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ గైస్ దట్ ఈ పెసర్ల గింజలు మనం వేసాం కదా, ఇది జర్మినేట్ అయ్యి ఇంత పెద్దగా అయింది. అండ్ రైట్ మాయిశ్చర్ అండ్ రైట్ గ్రోయింగ్ టెక్నిక్స్ మనం ఇచ్చాము. ఇది దీనికి మల్చ్ వేసాము అండ్ మాయిశ్చర్ కూడా యాప్ట్గా ఉంది. దీనికి కావాల్సినంతగా ఉంది. నాట్ టూ మచ్ హ్యూమిడ్గా లేదు, ఎక్కువ తడిగా లేదు, అట్ ద సేమ్ టైం ఎక్కువ పొడిగా కూడా లేదు. మాయిశ్చర్ కరెక్ట్గా ఇవ్వడం వల్ల అన్ని మొక్కలు కూడా బాగున్నాయి. ఇక్కడ చూడండి, చిక్కుడు మొక్క కూడా ఇట్ లుక్స్ హెల్దీ. గుడ్ అన్నీ ఎన్నుకున్నాయి. హ్యాపీ. సో జర్మినేషన్ బాగుంది, ఎన్నుకోవడం బాగుంది, ఫీల్డ్ లుక్స్ హెల్దీ, గడ్డి కూడా ఎక్కువ లేదు. ఇది వంకాయ మొక్క, తెల్ల వంకాయ. ఇది బంతి మొక్క, రెడ్ కలర్ టైప్. ఇది కూడా హెల్దీగానే ఉంది. మిర్చి శౌర్య వెరైటీ. మిర్చిని పెంచడం విల్ బి అ టఫ్ టాస్క్ టు హ్యాండిల్, కానీ మొక్కలు ఇవి కూడా హెల్దీగానే కనబడుతున్నాయి. యా, వీటి అప్డేట్స్, వీటికి రాబోతున్న మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్నీ మీకు అప్డేట్స్ ద్వారా ఇస్తూ ఉంటాను. కీప్ ఫాలోయింగ్ అస్. బీరకాయ మొక్క కొద్ది రోజులలో తీగ స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఒక 5-10 daysలో. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, బీర మొక్క. బంతి ఎల్లో వెరైటీ. అండ్ గుంతలు కూడా తీపిస్తున్నాము అనార్ ఇంకా సీతాఫల్ కోసము. ఒక 3 feet by 1.5 feet గుంతలు కూడా తీస్తున్నాము. మనము 24 feet ఒక గుంత తీపించుకుంటూ వస్తున్నాము. ఫీల్డ్లో ఎవ్రీ సింగిల్ ప్లాంట్ ఈజ్ యువర్ చైల్డ్. సో వాటర్ ఎక్కడ ఎక్కువ పడుతున్నాయి, వాటర్ ఎక్కడ ఎక్కువ తక్కువ పడుతున్నాయి, ఇక్కడ చూడండి ఈ పార్ట్ ఆఫ్ ద ఫీల్డ్లో వాటర్ ఎక్కువ పడుతున్నాయి. సో ఇక్కడ చెట్లు చచ్చిపోతాయి, మొక్కలు చచ్చిపోతాయి 100%. కొన్ని చోట్ల వాటర్ లీకేజెస్ ఉంటాయి డ్రిప్పర్స్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ టొమాటో చెట్టు ఉంది, ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది, తొందరగా చచ్చిపోతుంది. సో వాటర్ ఎక్కువైతే టొమాటో తట్టుకోలేదు, అది హట్ అవుతుంది అది బేసిక్. అండ్ ఇంకోటి చూడండి, వాటర్ ఎక్కడో లీక్ అవ్వడం వల్ల, పైప్ లీక్ అవ్వడం వల్ల వాటర్ ఎక్కువ వస్తున్నాయి. సో యూ హ్యావ్ టు అరెస్ట్ ఇట్ ఇమీడియట్లీ. అట్లాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. సో కన్సిడర్ దిస్ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ మొక్క ఈజ్ యువర్ బేబీ. We have to take care of it as if we are nurturing a child or we are nurturing a kid. Okay, this is it. So far మనది ఒక జర్మినేషన్ రేట్ ఒక 70% వేసుకోవచ్చు. ఫీల్డ్ మొత్తం తిరిగి చూసినాము. కొన్ని చోట్ల వాటర్ లీకేజెస్ ఉన్నాయి, అవి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అండ్ జర్మినేట్ అయినంత వరకు, ఎన్నుకున్నంత వరకు ఇట్స్ సూపర్ గుడ్, బాగుంది. అండ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ బ్రిస్క్లీ, గుంతల వర్క్. Yeah, bye bye. ఇంకా అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ ఫాలో అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.